మన త్రివర్ణ పతాక రూపకల్ప అయిన పింగళి వెంకయ్య గారి మనవడైన జీవీఎన్ నరసింహం గారింట్లో మనం ఐఎన్బి టీవీ బృందంతో ముఖాముఖి త్రివర్ణ పతాక 103వ సంవత్సరంగా ఈరోజు జరుపుకుంటున్నాము. ఈరోజు మనం జీవీఎన్ నరసింహం గారింట్లోకి వెళ్దాం రండి. ఇప్పుడు మనం పింగళి వెంకయ్య గారి ఫోటో చూద్దాం. మన గౌరవ ముఖ్యమంత్రి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సార్ వాళ్ళ కుటుంబంతో ఈ త్రివర్ణ పతాక రూపకల్పన జరిగి ఈ రోజుకి 103 సంవత్సరాలు జరిగింది. త్రివర్ణ పతాక రూపశిల్పి అయిన పింగళి వెంకయ్య గారి మనవడైన జీవీఎన్ నరసింహం గారితో మనం ఇప్పుడు ముఖాముఖిగా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఐఎన్బి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భారతదేశం, భారత జాతి, భారతీయుల ఆత్మగౌరవానికి ప్రతీక మన భారత జాతీయ పతాకం. గురజాడ వారు చెప్పారు, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని. 140 కోట్ల మన భారతీయులకు ప్రతీకైనటువంటి ఈ త్రివర్ణ పతాకాన్ని గౌరవించుకోవటం అంటే మనం గౌరవించుకున్నట్లే లెక్క. ఇటువంటి ఈ త్రివర్ణ పతాకాన్ని రూపకల్పన చేసినటువంటి వ్యక్తి శ్రీ పింగళి వెంకయ్య గారు ఒక తెలుగువాడు కావటం మన తెలుగు వారందరికీ కూడాను గర్వకారణం. ముఖ్యంగా ఆయన కుటుంబంలో జన్మించటం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. వారు మా మాతామహులు. వారి ఏకైక కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి గారు ఈ మధ్య, అంటే మా మాతృమూర్తి, ఈ మధ్య స్వర్గస్థురాలు అయ్యారు. పింగళి వెంకయ్య గారు ఎప్పుడు కూడా తను ఈ పతాక రూపకల్పన చేయాల్సి వస్తుందని భావించలేదు, అనుకోలేదు. అయితే ఒక సంఘటన దీనికి ప్రేరణని ఇచ్చింది. ఆ రోజుల్లో, అంటే స్వాతంత్రోద్యమం ముమ్మరంగా జరుగుతున్న కాలంలో మనకంటూ ఒక పతాకం లేదు. అందువలన మన భారతీయులు ఏ సమావేశాన్ని జరుపుకోవాలన్నా బ్రిటిష్ వాళ్ళ పతాకాన్ని ఎగరవేసి దానికి శాల్యూట్ కొట్టవలసి రావటం. అది పింగళి వెంకయ్య గారి మన భారతీయులకు ప్రత్యేక ఒక పతాకం రూపకల్పన చేయటానికి ప్రేరేపించింది. ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్నటువంటి ఆ పింగళి వెంకయ్య గారు ఆయన యూనియన్ జాక్కి సెల్యూట్ కొట్టవలసి రావటం, దానికి ఆయన చాలా కలత చెందారు. తనే పతాక రూపకల్పనకి స్వయంగా పూనుకున్నారు. ఈ సంఘటన 1906వ సంవత్సరంలో జరిగింది. అయితే వివిధ దేశాలకు సంబంధించినటువంటి జాతీయ పతాకాల నమూనాలు ఆయన స్టడీ చేసి, ఆ రంగులు ఎందుకున్నాయి, దానిలో ఉన్నటువంటి చిహ్నాలు దేనికి ఉన్నాయి, అవన్నీ స్టడీ చేసి 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనేటువంటి పుస్తకాన్ని రాశారు. ఆ రోజులో ఉన్నటువంటి వివిధ దేశ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధులు వారిని కలుసుకుని వారి అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. ఈ రోజున మనం జాతీయ పతాక రూపకల్పన జరిగి 103 సంవత్సరాలు పూర్తి అయిందని చెప్పుకుంటున్నాం కదా. ఈయన చేసిన కృషికి గాంధీ గారు కూడా చాలా మెచ్చుకున్నారు. 1921 సంవత్సరం మార్చ్ 31, ఏప్రిల్ 1 ఈ తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. దానికి మోతీలాల్ నెహ్రూ, పటేల్, గాంధీ గారు వీరందరూ కూడాను రావటం జరిగింది. పింగళి వెంకయ్య గారు సౌత్ ఆఫ్రికా నుంచి 1904, 5 ఆ ప్రాంతాల్లో భారతదేశానికి తిరిగి వస్తే
గాంధీ గారు 1915లో మన భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ రూపకల్పనకు సంబంధించినటువంటి పరిశోధన ఇవన్నీ కూడాను ఆయన పుస్తకం రాయటం ఇవన్నీ ఈ మధ్యకాలంలో జరిగాయి. అయితే ఈ విషయంలో పింగళి వెంకయ్య గారు చేస్తున్న కృషిని పూర్తిగా తెలుసుకున్నటువంటి గాంధీ గారు పతాక రూపకల్పనకి అర్హుడు పింగళి వెంకయ్య గారే, ఆ సమర్థుడు పింగళి వెంకయ్య గారే అని చెప్పి భావించి 1921 సంవత్సరం మార్చి 31 ఏప్రిల్ 1 తేదీలో జరుగుతున్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకి ఆయన ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ముందు చాలా డిస్కషన్స్ జరిగాయి వారి మధ్య. మార్చి 31వ తేదీ మనకిప్పుడు విజయవాడలో విక్టోరియా మ్యూజియం అని ఉన్నది. విక్టోరియా మ్యూజియము దాన్ని ఇప్పుడు బాబు మ్యూజియంగా వ్యవహరిస్తున్నారు. ఆ మ్యూజియంలో మెయిన్ హాల్లో జరిగినటువంటి కార్యక్రమంలో గాంధీ గారు పింగళి వెంకయ్య గారిని పిలిచి పతాక రూపకల్పన గురించి కోరుతున్నావు కదా, మనకంటూ జాతీయ పతాకం ఉండాలని, నువ్వు దాని నమూనాని గీసి ఇప్పుడు ఇవ్వగలవా అని అడిగితే 3 గంటల వ్యవధిలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి నమూనాను తయారు చేసి గాంధీ గారికి ఆయన అందివ్వటం జరిగింది. పింగళి వెంకయ్య గారు పతాక రూపకల్పన చేసిన విషయంలో చేసిన కృషిని గాంధీ గారు ఎంతగానో మెచ్చుకున్నారు. యంగ్ ఇండియా పత్రికలో స్వయంగా ఆయన వెంకయ్య గారు చేసిన కృషి గురించి మెచ్చుకుంటూ ఆయన రాయడం జరిగింది. సార్, వెంకయ్య గారిని సిపాయి వెంకయ్య, జపాన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, వజ్రాల వెంకయ్య అని పిలిచేవారట. ఎందుకని సార్? అవునండి, నిజానికి మనకందరికీ పింగళి వెంకయ్య గారు కేవలం జాతీయ పతాక నిర్మాతగానే తెలుసు. అయితే ఆయన ఒక సిపాయిగా, అట్లాగే ఒక అధ్యాపకుడిగా, ఒక విద్యావేత్తగా, ఒక పరిశోధకుడిగా, ఒక శాస్త్రజ్ఞుడిగా, ఇట్లా చాలా రంగాల్లో ఆయన ఏ రంగంలో పనిచేసినప్పటికీ తనదైన శైలిలో ఆ రంగానికి రాణింపు తెప్పించి ముఖ్యంగా తన సేవల్ని మాతృభూమికి అందించటం జరిగింది. ఇక్కడ మీరు అడిగారు ఇప్పుడు ఆ రకరకాల పేరుతో ఎందుకు పిలిచేవారని. దానికి ఒక కారణం, దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి బోయర్ యుద్ధం, అది 1898 నుంచి 4 ఏళ్ల పాటు జరిగింది. బ్రిటిష్ అప్పుడు ఈయన సిపాయిగా ట్రైనింగ్ అండర్గో అయ్యారు బాంబేలో. 19వ ఏట ఆన్ డ్యూటీ ఆయన దక్షిణాఫ్రికాలో జరుగుతున్నట్టు బోయర్ యుద్ధంలో ఈయన పాల్గొనటానికి ఈయన్ని డెప్యూట్ చేయటం జరిగింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ బోయర్ యుద్ధం జరిగే కాలంలోనే దక్షిణాఫ్రికాలో ఆ కాలంలో గాంధీ గారు అక్కడ ఉండటం జరిగింది. ఆయన సిపాయిగా కాదండి, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో సేవాదళ సభ్యులతో గాయపడినటువంటి సైనికులకి సేవ చేయటం. సో అక్కడే గాంధీ గారికి పింగళి వెంకయ్య గారికి మొట్టమొదటి పరిచయం ఏర్పడటం జరిగింది. బోయర్ యుద్ధంలో ఆయన పాల్గొన్నారు కాబట్టి ఆయన్ని మన వాళ్ళంతా సిపాయి వెంకయ్య అని పిలిచేవారు. ఈయన చెప్పా కదండి, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు. బహుభాషా కోవిదుడు అంటే ఆయనకి మాతృభాష తెలుగుతో పాటు ధారాళంగా ఆయన ఇంగ్లీషు, ఉర్దూ, హిందీ, సాంస్క్రిట్ చాలా భాషలు ఆయన అనర్గళంగా మాట్లాడేవారు. దీంతోపాటు ఒక విదేశీయ భాష అయినటువంటి జపానీస్ భాషను కూడా నేర్చుకుని ఆయన ఆ భాషను కూడా అనర్గళంగా మాట్లాడగలిగేవారు. ఇన్ని భాషలు ఎందుకు అని మీరు అడగచ్చు. స్వాతంత్రోద్యమ కాలంలో ఆయన కేవలం దక్షిణ భారతంలో జరిగినటువంటి బహిరంగ సభల్లోనే కాకుండా ఉత్తర భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆ ఉద్యమానికి సంబంధించి వాళ్ళని
ప్రజల్ని ఉత్తేజపరచడానికి గాను అనేక బహిరంగ సభల్లో ఆయన పార్టిసిపేట్ చేసేవారు. అందుకు ఈయనకున్నటువంటి బహుభాషా పరిజ్ఞానం అది ఎంతగానో ఉపయోగించింది. ఈ జపాన్ భాష చాలామందికి తెలియదు కదా అసలు. ఆ భాషని అనర్గళంగా మాట్లాడగలిగే ఇది ఉన్నందువలన, ఆయన్ని మాట్లాడగలిగేందువలన వెంకయ్య గారిని జపాన్ వెంకయ్య అని పిలిచారు. ముఖ్యంగా మునగాల, అది ఈ సూర్యాపేట కోదాడ ప్రాంతాల్లో ఉంటుంది. మునగాల రాజావారి పిలుపు మేరకు ఆ మునగాలకు వచ్చి ఒక పరిశోధనా సంస్థని, ముఖ్యంగా వ్యవసాయ పరిశోధనా కేంద్రం దాన్ని ఏర్పరిచి అక్కడ పత్తి సాగు మీద అనేక పరిశోధనలు చేశారు. ఇవి ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఆ రోజుల్లో ఖద్దరు వాడకాన్ని ప్రోత్సహించేవారు. ఎందుకంటే విదేశీయ వస్త్రాల మీద మోజు తగ్గించాలి, మన దేశంలో తయారైన ఖద్దరుని ఎక్కువగా వాడాలి అనే ఉద్దేశంతో, ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ ఖద్దరు వాడండి అని అంటుంటే యువకులు విముఖత చూపెట్టేవారు. ఎందుకంటే ముతగ్గా ఉండేది, ఆ రోజుల్లో ఖద్దరు ముతగ్గా ఉండేది. ఇది గమనించినటువంటి వెంకయ్య గారు చాలా సున్నితమైనటువంటి నూలుని ఇచ్చేటువంటి ఫైన్ ఫైబర్ ఈల్డ్ చేసేటువంటి కాటన్ వెరైటీని ఆయన హైబ్రిడైజేషన్ ద్వారా డెవలప్ చేశారు ఆ పరిశోధనా కేంద్రంలో. దాన్ని కాంబోడియా పత్తి, ఆ వెరైటీకి కాంబోడియా పత్తి అని పేరు పెట్టారు. ఆ పత్తి నుంచి తయారు చేసినటువంటి, ఆ నూలు నుంచి తయారు చేసినటువంటి వస్త్రాలని యువకులు బాగా ఇష్టపడేవారు. ఈ పత్తి మీద పరిశోధన చేసేందువలన ఆయనకి పత్తి వెంకయ్య అని పేరు వచ్చింది. పింగళి వెంకయ్య గారికి మొట్టమొదటి నుంచి కొన్ని ఆశయాలు ఉన్నాయి. పెద్ద చదువులు చదవాలి, అట్లాగే మంచి పరిశోధనలు చేయాలి. మనం ఏ రంగంలో పనిచేసినా మనం చేసే పనులు, మనం చేపట్టే ప్రతి కార్యక్రమం కూడాను మాతృభూమికి ఉపయోగించేట్లుగానే ఉండాలి, స్వలాభం కోసం కాదు. ఇది ఆయన ఉద్దేశం. అందువలన పరిశోధనల మీద చాలా దృష్టి పెట్టారు. ఇందాక మీకు ప్రత్తి మీద పరిశోధన అని చెప్పాం. అయితే కేవలం ప్రత్తే కాదండి, ఆయన దేశ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసేటువంటి వాణిజ్య పంటలను కూడా మనం ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో ఆయన పొగాకు, చెరకు మొదలకు వాణిజ్య పంటలను, వాటి మీద కూడా పరిశోధనలు, మంచి వెరైటీస్ ఏ విధంగా తయారు చేయొచ్చు అనే దాని మీద పరిశోధనలు చేశారు. అట్లాగే తర్వాత కాలంలో ఆయన వజ్రాల మీద పరిశోధన. ఆ రోజుల్లో వజ్రం ఎలా ఏర్పడుతుంది అంటే బొగ్గు నుండి ఏర్పడుతుందని సింపుల్గా చెప్పేవాళ్ళు. అది తప్పు అని ఈయన ప్రూవ్ చేశారు తన పరిశోధనలో. ఈయన చేసిన పరిశోధనలో తేలింది ఏమిటంటే, వజ్రాలను ఏర్పరచడానికి ఒక తల్లి రాయి, పేరెంట్ రాక్ అనేటువంటిది ఉంటుందని, దాని నుండే వజ్రం ఏర్పడుతుంది, అంతేగాని అన్ని సందర్భాల్లోనూ అది బొగ్గు నుండి ఏర్పడదు అని చెప్పి ఆయన పరిశోధన ద్వారా ప్రపంచానికి తెలియజేయటం వలన ప్రపంచంలోని వివిధ దేశాల భూగర్భ శాస్త్రజ్ఞులు వెంకయ్య గారు చేసిన ఈ పరిశోధనని చాలా కొనియాడారు. దేశానికి కూడా ఆ విధంగా కీర్తి ప్రతిష్టల్ని వెంకయ్య గారు తన పరిశోధన, వజ్రాల మీద చేసిన పరిశోధన వలన తీసుకొచ్చారు. అందువలన ఈయన్ని వజ్రాల వెంకయ్య అని ఆ రోజుల్లో పిలిచేవాడు. సార్, పింగళి వెంకయ్య గారి చివరి రోజుల గురించి చెప్పండి సార్ కొంచెం. దేశానికి అనేక విధాలుగా సేవలు అందించినటువంటి పింగళి వెంకయ్య గారు ఏనాడు కూడా తను అందించిన సేవలకు గుర్తింపు రావాలని కోరుకోలేదు. ఆయన గుర్తింపు కోసం ఆశించలేదు, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాడలేదు. తన చివరి రోజుల్ని ఆయన నిరాడంబరంగా గడిపారు. నిజానికి విజయవాడలో చిట్టినగర్ అనే ప్రాంతంలో
కూలిపోతున్నటువంటి ఒక చిన్న పూరిపాకలో ఆయన అక్కడ గడపడం జరిగింది తన భార్యతో పాటు, అంటే మా అమ్మమ్మ గారితో పాటు. పింగళి వెంకయ్య గారు దేశానికి ఈ విధంగా అనేక సేవలు అందించినప్పటికీ ఆయన కొన్ని ఆశయాలు ఉండటం వలన చివరి రోజుల్లో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా ఆ ఆశయాలు ఆయన ఏర్పరచుకున్నటువంటి విలువలకి ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తన కష్టాలను ఎవరికి చెప్పుకునేవారు కాదు, ఎవరిని సహాయం అర్థించేవారు కాదు. ఆ విధంగా చివరి రోజులు ఆయన గడిపారు. సార్, ప్రజల్లో పింగళి వెంకయ్య గారికి గుర్తింపు రావడం కోసం ప్రభుత్వం నుంచి ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? మాతృభూమికి అనేక విధాలుగా సేవలు అందించినటువంటి నిస్వార్థ జీవి, నిష్కళంక దేశభక్తుడు అయిన పింగళి వెంకయ్య గారు మన తెలుగువాడు కావటం మనందరికీ గర్వకారణం. భారతదేశం అంతటికీ కూడాను గర్వకారణం. అయితే ఆ మధ్యకాలం వరకు పింగళి వెంకయ్య గారి గురించి చాలామందికి కేవలం మన ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడా కూడాను ఎవరికీ కూడాను ఆయన గురించి పెద్దగా తెలిసేది కాదు. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల వేడుకల్ని ఆజాదీ కా అమృత మహోత్సవ్ పేరిట జరుపుకున్న సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమంలో త్యాగాలు చేసినటువంటి అనేక మంది మహనీయుల గురించి నేటి యువతకి తెలియజెప్పాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ మనం గమనించదగ్గ విషయం ఏమిటంటే, నేడు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర్యం ఎందరో మహనీయుల త్యాగఫలం అండి. అయితే నేటి యువతకి వీరి గురించి చాలా వరకు తెలియదు. ఆ ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత మహోత్సవ్ పేరిట కార్యక్రమాలు అనేకం నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టి ఈ 2021 మార్చి నుంచి 2022 ఆగస్టు 15 వరకు అనేక కార్యక్రమాలు 75 వారాల పాటు చేపట్టారు. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమ కాలంలో ఈ మహనీయులు చేసినటువంటి ఆ త్యాగాలు, వారి సేవలు ముఖ్యంగా నేటి యువతకి తెలియచెప్పడం. ఆ కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆజాదీ కా అమృత మహోత్సవ్ ఈ వేడుకల్ని జాతీయ పతాక రూపశిల్పి అయినటువంటి పింగళి వెంకయ్య గారి కూతురైనటువంటి ఘంటసాల సీతామహాలక్ష్మిని సత్కరించడం ద్వారా వీటిని ప్రారంభించడం జరిగింది. వారు ప్రత్యేకంగా మాచర్లకు వచ్చి సీతామహాలక్ష్మి గారిని వారు ఘనంగా సత్కరించారు. దీనివలన పింగళి వెంకయ్య గారి గురించి, ఆయన చేసిన సేవల గురించి ఉభయ రాష్ట్రాల్లోనూ దేశమంతా కూడాను తెలియవచ్చింది. తర్వాత కేంద్ర ప్రభుత్వ విషయానికి వస్తే 2022 పింగళి వెంకయ్య గారి 145వ జయంత్యుత్సవాలని న్యూఢిల్లీలో ఘనంగా జరపడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమానికి ముందు 12 రోజుల ముందే
మా అమ్మగారు పింగళి వెంకయ్య గారి ఏకైక కుమార్తె అయిన సీతామహాలక్ష్మి గారు స్వర్గస్థురాలు అవ్వటం జరిగింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఆపకుండా కేంద్ర ప్రభుత్వం వారు పింగళి వెంకయ్య గారి మనవణ్ణి, సీతామహాలక్ష్మి గారి కుమారుణ్ణి అయినటువంటి నన్ను, మా కుమారుడిని, రెండో కుమారుడిని న్యూఢిల్లీకి ఆహ్వానించి వారు అనుకున్న విధంగా పింగళి వెంకయ్య గారి 145వ జన్మదినోత్సవ వేడుకల్ని అతి ఘనంగా న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దీని ద్వారా మన దేశంలో ఉన్నటువంటి వారికి కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరికీ కూడాను పింగళి వెంకయ్య గారి గురించి, ఆయన చేసిన దేశానికి అందించిన సేవల గురించి తెలియవచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ఒక లేఖని రాశారు. ఆ లేఖలో పింగళి వెంకయ్య గారికి భారతరత్న పురస్కారాన్ని ఇవ్వండి అని చెప్పి. అయితే మన ప్రధాని నుంచి సానుకూల స్పందన కోసం మన తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సార్, మా ఐఎన్బి టీవీ టీం తరపున మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.